నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మడమ తిప్పని ధైర్యానికి అతను పర్యాయపదం, వెన్ను చూపని తత్వానికి ప్రతిరూపం. ఓటమి వెక్కిరించిన తలవంచని ధీరత్వం, వైఫల్యం ఎగతాళి చేసిన వెనక్కు తగ్గని తేజం, విజయాన్ని సొంతం చేసుకున్న పొంగిపోడు, అపజయం అపహాస్యం చేసిన కుంగిపోడు. కొలవాలని చూస్తే ఎత్తు 6 అడుగులే, కానీ లెక్కించాలని చూస్తే మాత్రం వేరెవ్వరూ చేయలేని సాహసం. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు కోటాను కోట్ల హృదయాల్లో చెక్కు చెదరని స్థానం. పరిపాలన మార్పుపై తెగించిరా, జనసేన పిలుస్తోంది కదలిరా, జన సైన్యమై నువ్వు తరలిరా, పవనన్న పిలుస్తోండు పరుగునరా, పరిపాలన మార్పుకై తెగించిరా. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నికైన నేతలు వాగ్దానాలను మరచి ప్రజలను పీడిస్తుంటే సహించేది లేదని, భరించేది లేదని జనసేన సంకమూది జననాయకుడొచ్చాడు. జనసేన పిలుస్తోంది కదలిరా, జన సైన్యమై నువ్వు తరలిరా. గెలుపుదేముంది, మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ఈ ప్రపంచమేమిటో నీకు తెలుస్తుందని అంటాడు ప్రముఖ సైకాలజిస్ట్ నెపోలియన్ హిల్. నువ్వు గెలిచినప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లా ముసిరేవారంతా నువ్వు పడిపోయినప్పుడు పలుకరించడానికే 10 సార్లు ఆలోచిస్తారనే చేదు నిజాన్ని ప్రతి ఒక్కరూ త్వరగా తెలుసుకోవాలంటాడు. కళ్యాణ్ బాబును ఆకాశమంత ఎత్తులో ఉంచిన విజయాలు మాత్రమే కాదు, వెక్కిరించిన వైఫల్యాలు చాలా ఉన్నాయి. ఇక అతని పని అయిపోయిందని అందరూ చంకలు గుద్దుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఓటమిని సమభావంతో సమదృష్టితో చూసే నేర్పు, ప్రాపంచిక దృక్పథం అలవడినప్పుడే జీవిత పరమార్థం బోధపడుతుంది. కాలం కన్నెర్ర చేసినప్పుడు ఎలా తట్టుకోవాలనే సూత్రం తెలుస్తుంది. తిరిగి సమరోత్సాహంతో ఎలా ఉదయించాలో తెలుస్తుంది. ఈ సమరవ్యూహాన్ని ఏనాడో తెలుసుకున్నాడు పవర్ స్టార్. కాబట్టే వరుసగా అపజయాలు పగతీర్చుకున్నా ఏనాడూ ఓటమిని ఒప్పుకోలేదు. ప్రయత్నాలను విరమించి వేరే పనులు చూసుకోలేదు. సమాతముద్దు బిడ్డ వీడు సూర్యుడల్లె పైకి లేచినాడు, గుండె నిండా ధైర్యమున్న వీరుడు. భగత్ సింగ్ భావమున్నవాడు, కెరటమల్లె దూసుకెళ్ళుతాడు, శిఖరమల్లె ఎదిగే నాయకుడు. రావణుడి మీద రాముడు గెలిస్తే విజయదశమి, నరకాసురుడి మీద సత్యభామ గెలిస్తే దీపావళి, ఆంగ్లేయుల మీద భారతీయులు గెలిస్తే స్వాతంత్ర దినోత్సవం. విజయాలకే అన్నీ పండుగలు. వైఫల్యం ఏం పాపం చేసింది? ఆ మాటకొస్తే విజయం కంటే వైఫల్యమే చాలా గొప్పదని పవన్ గ్రహించాడు. ఓటమి విలువను గుర్తించాడు. వైఫల్యాలు పాఠాలు నేర్పుతుంటే నెపం వేరెవరి మీదో నెట్టేయకుండా తలదించుకుని ఆలకించాడు. విజయాన్ని జెట్ స్పీడ్తో ఒడిసి పట్టుకునే ఫార్ములాను ప్యాకెట్లో వేసుకున్నాడు పవర్ స్టార్. వస్తే ఆప్తుడై నిలువగా, దీన ప్రజల కష్టాలను తుడిచివేయగా, భూమిపై తిరుగానే భానుడే వీడురా, చీకటిని చీల్చగా వచ్చినాడు చూడరా. నీతి నిజాయితీకి నిలువుటంతమై, మానవత్వానికి మరో రూపమై, రాత్రిలో నవమి చంద్రుడై వెన్నెలని కురిపించగ వచ్చినాడు, తరలి వచ్చినాడు, తరలి వచ్చినాడు. తెలుగు తల్లి ముద్దు బిడ్డ తరలి వచ్చినాడు, పుడమి తల్లి దీవెనతో కదం తొక్కినాడు. డిక్షనరీలో విజయానికి వ్యతిరేక పదం అపజయం అయితే కావచ్చు, కాని జీవిత పోరాటంలో మాత్రం వైఫల్యమనేది ఓటమికి పర్యాయపదం కానే కాదు. కాస్త పరిణతితో ఆలోచిస్తే అపజయమనేది విజయానికి ముందు దశ. 2003లో విడుదలైన జానీ మూవీ అంచనాలను తలకిందులు చేసినప్పుడు బాధపడిన కొందరు సన్నిహితులకు పవన్ చెప్పిన మాట ఇది. ఓటమిని కళ్ళాచుకోలేదు. రికార్డుల వేటలో వెనుకబడినందుకు 4 గదుల మధ్య కూర్చొని కుమిలిపోలేదు. చావుదెబ్బ తిన్నాడని ఇండస్ట్రీలో కొందరు చిన్నచూపు చూసినా, గేలి చేసినా కించిత్ బాధపడలేదు. ధగధగ వెలిగిపోయే గెలుపు కాగడాతో అలుముకున్న చీకటిని ఎలా పారద్రోలాలనే దానిపై ఫోకస్ చేసిన 6 అడుగుల AK-47
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. విప్లవానికి తిరుగుబాటు ఎరుపేయకపోతే మనం చేసే పోరాటానికి అర్థం లేదు. తడిచి ముద్దయ్యే ప్రశంసల జడివాన, ఊపిరి కూడా తీసుకుని అభినందన వెల్లువ, విజయం వద్దన్నా తెచ్చిపెట్టే కానుకలివి. వీటి నుంచి జీవితాన్ని చదువుకునేవారు చాలా తక్కువ. గెలుపు పాఠాలు నేర్చుకునేవారినైతే వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఇక వైఫల్యాల నుంచి సత్యాలు గ్రహించేవారు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదుగా కనిపించే వ్యక్తుల్లో ఒకరు పవన్ కళ్యాణ్. వంతులేసుకుని దహించిన ఓటమి కొలిమి నుంచి పదునెక్కిన ఆయుధం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జానీ మూవీ డిజాస్టర్గా నిలిచిన తర్వాత ఎదురైన మరో వైఫల్యం పేరు గుడుంబా శంకర్. 2004 సెప్టెంబర్ 10వ తేదీన విడుదలైన ఈ సినిమా మ్యూజికల్గా హిట్ అయినప్పటికీ వసూళ్లను రాబట్టుకోలేకపోయింది. పవర్ స్టార్తో స్క్రీన్ షేర్ చేసుకున్న అందాల తార మీరా జాస్మిన్కు మంచి పేరు తెచ్చిపెట్టింది. పవన్ పండించిన కామెడీ కూడా హై రేంజ్లో హిట్ అయింది. అయినా కూడా గుడుంబా శంకర్ హిట్ కాకపోవటం అభిమానులను తీవ్ర నిరాశపరిచింది. రవిచంద్రుడు చవి చూడని జ్వలనం కదిలే మా కోసం, జనసేవలకై అడుగడుగున ఆగని సమరం. పవర్ స్టార్ 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 పవర్ స్టార్. 2005 జనవరి 6న బాలు చిత్రం విడుదలైంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యోధులు వాడిన దుస్తులు సేకరించి ఆ ఫ్యాబ్రిక్స్తో పవర్ స్టార్ కోసం స్పెషల్ కాస్ట్యూమ్స్ చేయించారు. తొలి ప్రేమ వంటి బెంచ్ మార్క్ సక్సెస్తో బాలు సినిమాపై హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఇక ఎ బాయ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ ఎ గర్ల్ అనే ట్యాగ్లైన్ ఉండడంతో అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి. అయినా సరే అవేవీ పనిచేయలేదు. బాలు తర్వాత 2006 మే 3న విడుదలైన బంగారం సినిమా కూడా తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. మండు టెండలా కరువుల్లో కాలేటి కడుపు మంటలా, దున్నే నేలే ఉన్న నీళ్లు పారక కాలువలో కన్నీరే ప్రవహించాలా. ఎన్నో కష్టాల నోచి తీరా పంటే రాగా గిట్టుబాటు ధర రైతుకి దూరం జరిగేస్తుంటే సామాన్యుడి తిరుగుబాటు సంకేతం జనసేన, సాధించే సంకల్పపు సంగ్రామమే జనసేన. ఈ అడుగుల నడికి చూడు నువ్వు నడిచిన దూరం, నువ్వు కార్చిన చెమట నడుగు నువ్వు చేసిన కష్టం. అయినా నిన్ను వీడదా నిన్ను అంటిన దారిద్ర్యం, ఇదే కదా నిరంతరం సామాన్యుడి అంతరంగం. బట్టనేసి చేతికి బొబ్బలొచ్చినా బట్ట కింద నేత పొట్ట కలినిందేనా. 2006 డిసెంబర్ 29న విడుదలైన అన్నవరం, 2010 సెప్టెంబర్ 10న విడుదలైన కొమురంపులి, 2011 ఏప్రిల్ 14న తీన్మార్, 2011 డిసెంబర్ 9న పంజా, 2016 ఏప్రిల్ 8న సర్దార్ గబ్బర్ సింగ్, 2017 మార్చ్ 24న కాటమరాయుడు మాత్రమే కాదు, 2018 జనవరి 9న రిలీజైన అజ్ఞాతవాసి కూడా పవన్ ట్రాక్ రికార్డులో ఫ్లాప్లే. పవన్ను దేవుడితో సమానంగా ఆరాధించిన అభిమానులను తీవ్ర నైర్యాసంలోకి నెట్టేసిన చిత్రాలే. తరుముకుంటూ ముక్కు పిడికిలెత్తి గర్జించు దిక్కులన్నీ జనసేన జెండ ఎత్తి మార్పే మన లక్ష్యం, మనం ప్రజాపక్షం, ప్రజాసేవలోనే నిత్యం
సొంతం. సకల జనుల సంక్షేమమే సమభావన ధ్యేయం. అంబేద్కర్ ఆశయాల సాధనయే మార్గం. ఒక్కసారి ఓడిపోతేనే మిత్రులు దూరమవుతారు. రెండోసారి ఓడిపోతే విష్ చేయాలన్నా కూడా ఆలోచిస్తారు. అలాంటిది స్టార్డమ్ ఉంటేనే వాల్యూ ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా 10 వైఫల్యాలు దెబ్బకొట్టినా చెక్కు చెదరని ఫ్యాన్ క్లబ్ కేవలం పవర్ స్టార్కు మాత్రమే సొంతం. 2 ఫ్లాపులు వస్తేనే వేరే చోటికి షిఫ్ట్ అయ్యే ఫ్యాన్స్ ఉన్న టాలీవుడ్లో పవన్ ఫ్యాన్ క్లబ్ ఏమాత్రం తగ్గలేదు సరికదా, రెట్టింపు అవటం విమర్శకులను కూడా విస్మయపరిచిన వాస్తవం. పిలుస్తోంది కదలిరా, జన సైన్యమై నువ్వు తరలిరా. పవనన్న పిలుస్తుండు పరుగునరా, పరిపాలన మార్పుపై తెగించిరా. జనసేన పిలుస్తోంది కదలిరా, జన సైన్యమై నువ్వు తరలిరా. పవనన్న పిలుస్తుండు పరుగునరా, పరిపాలన మార్పుపై తెగించిరా. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నికైన నేతలు వాగ్దానాలను మరచి ప్రజలను పీడిస్తుంటే సహించేది లేదని, భరించేది లేదని జనసేన సంకమూది జననాయకుడొచ్చాడు. జనసేన పిలుస్తోంది కదలిరా. 2014 అక్టోబర్ 5 ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ శ్రీజ అనే అమ్మాయిని బ్రెయిన్ ఫీవర్ పట్టి పీడిస్తోంది. మృత్యు కౌగిట్లోకి నెట్టేందుకు మాయధారి రోగం ఉవ్విళ్లూరుతోంది. పేరు మోసిన వైద్య బృందం కూడా దాదాపు చేతులెత్తేసిన దుస్థితి. కంటికి రెప్పలా పెంచుకున్న కుమార్తెను కళ్ల ముందే మృత్యువు కబళిస్తుంటే చూడలేని దైన్యం. ఏం చేయాలో పాలుపోని దుర్భర స్థితిలో శ్రీజ మాట్లాడింది. మరణించేలోపు తన ఆరాధ్య దైవం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను చూడాలని కోరింది. మేకే విష్ ఫౌండేషన్ ప్రతినిధులకు శ్రీజ చివరి కోరిక చేరింది. వెనువెంటనే కళ్యాణ్ బాబుకు ఈ విషయం తెలియజేశారు. చెలించిపోయిన పవన్ ముందుగా శ్రీజ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడాడు. వీలైనంత త్వరగా వస్తానని మాటిచ్చాడు. ఏం అధైర్యపడకండి, నేనున్నానంటూ భరోసా ఇచ్చాడు. అక్టోబర్ 16వ తేదీ ఉదయాన్నే శ్రీజ తండ్రికి ఫోన్ కాల్ వచ్చింది. స్వయంగా ఫోన్ చేసిన కళ్యాణ్ బాబు, మీకు ఇబ్బంది ఏం లేకపోతే రేపు శ్రీజను చూసేందుకు రావచ్చా అని అడిగాడు. తడియారిన ఆ కన్నులు ఒక్కసారిగా చెమ్మగిల్లాయి. మీకోసమే ఎదురు చూస్తున్నామంటూ శ్రీజ తండ్రి బదులిచ్చాడు. దీంతో మరుసటి రోజు ఉదయాన్నే అంటే 2014 అక్టోబర్ 17వ తేదీన ఖమ్మంకు వచ్చాడు పవన్ కళ్యాణ్. తమ ఆరాధ్య నటుడిని చూసేందుకు కృష్ణా, వరంగల్ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. దీంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రి వద్ద అభిమాన సంద్రం పోటెత్తింది. ఒక దశలో అదుపు చేయలేక పోలీసులు నానా తంటాలు పడ్డారు. అతి కష్టం మీద ఆసుపత్రిలోకి వెళ్లిన పవన్ను చూసిన శ్రీజ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. బెడ్ మీద అచేతనంగా ఉన్న శ్రీజను చూసిన పవన్ కంటతడి పెట్టాడు. పిలిచినా స్పందించలేదు. శ్రీజ ఆరోగ్యంతో పాటు ట్రీట్మెంట్పై పూర్తిస్థాయిలో వాకబు చేసి ట్రీట్మెంట్ ఖర్చు భరిస్తాననే హామీ ఇచ్చి పవన్ కళ్యాణ్ వెనుదిరిగాడు. ఆపదలే వస్తే ఆప్తుడై నిలువగా, దీన ప్రజల కష్టాలను తుడిచివేయగా, భూమిపై తిరుగానే భానుడే వీడురా, చీకటిని చీల్చగా వచ్చినాడు చూడరా. నీతి నిజాయితీకి నిలువుటంతమే మానవత్వానికి మరో రూపమై, రాత్రిలో నవమి చంద్రుడై వెన్నెలని గురి
పండగ వచ్చినాడు తరలి వచ్చినాడు తరలి వచ్చినాడు తెలుగు తల్లి ముద్దు బిడ్డ తరలి వచ్చినాడు పుడమి తల్లి దీవెనతో కదం తొక్కినాడు. కొన్నాళ్లకు శ్రీజ కోలుకుంది. తను ప్రాణంగా ప్రేమించే పవన్ తన కోసం కదలి వచ్చారని తెలుసుకుంది. తన కోసమే వచ్చినా కనీసం చూడలేకపోయినందుకు బాధపడింది. ఈలోపే శ్రీజ కోలుకుందనే వార్తను తెలుసుకున్న పవన్ తన ఇంటికి కుటుంబాన్నంతా ఆహ్వానించాడు. గలగలా మాట్లాడుతున్న శ్రీజను చూసి మురిసిపోయాడు. ఎప్పుడేం కావాలన్నా సరే అడిగేందుకు వెనుకాడొద్దని భరోసా ఇచ్చిన మానవతామూర్తి పవన్ కళ్యాణ్. శ్రీజ 7th class, Palvancha DM Middle School. My favorite hero is Pawan Kalyan. I love Pawan Kalyan. I want Pawan Kalyan. బ్రతుకుల మధ్య ఇక్కడ తీసుకురావడం జరిగింది. నా పాప ఈ విధంగా క్యూర్ కావడానికి ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ అసాదార్ గారికి, నా పాప కావడానికి సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, వారి యొక్క అభిమానులు మా యొక్క కృతజ్ఞతలు తెలుపు. పవన్ కళ్యాణ్ వెండితెర మీద మాత్రమే నటుడు. నిజ జీవితంలో కాదని చెప్పేందుకు సజీవ సాక్ష్యమే శ్రీజ. ఈ సంఘటన ఒకటి మాత్రమే కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. వెలుగులోకి వచ్చినవి కొన్నే కాని పవన్ కళ్యాణ్ చేసిన గుప్తదానాలు ఇంకెన్నో ఉన్నాయి. ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు ఆపద్బాంధవుడిగా నిలిచే మహోన్నత వ్యక్తిత్వం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంతం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే. For more updates, please subscribe 99 TV Telugu.